అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు, షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం 3వ ఆజ్ఞను మనము ఈ దినంలో చూస్తున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. మనకు విశ్రాంతి దినం అనగానే మనకు దేవుడు హషెం వారు విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లుగా మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ విధముగా మనము ఆ పరిశుద్ధపరిచినటువంటి విశ్రాంతి దినాన్ని మనము హషెం వారిని, యాహ్వే వారిని ఆరాధించడానికి, ఆయన క్రియను కొనియాడటానికి, ఆయన నామమును మహింపరచడానికి మనము ఆ దినమును మరి ఉపయోగించుకోవాలని హషెం వారు ఏర్పాటు చేశాడు. అలాగనే కాకుండా మానవునికి, సకల జీవరాశులకి విశ్రాంతి అవసరమని దేవుడు కూడా, యాహ్వే వారు కూడా ఆ దినమును విశ్రాంతి పొంది ఉన్నారని మనము లేఖన భాగముల ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే కొందరు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినమున వ్యాపారాలు చేస్తూ వారి వృత్తి, ఉద్యోగ ధర్మం, మరి ధన సంపాదన ఆర్జిస్తూ వాటినే విగ్రహాలుగా కలిగి దేవుడికి దూరం అవుతున్నారు, హషెం వారికి దూరం అవుతున్నారు. కాబట్టి అలాగనే కాకుండా దేవునికి దూరం అవటమే కాకుండా వారి ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. వారి ఆరోగ్యానికి హానికరంగా వారి యొక్క కుల వృత్తులు, వారి యొక్క వృత్తి ధర్మాలు, వారి యొక్క వ్యాపారాలు చేస్తూ వారికి వారే హాని కలుగు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, 6 దినములు కష్టపడి 7వ దినమును విశ్రమించాలని మనకు దేవుడైన యాహ్వే వారు మనకు నేర్పించి ఉన్నారు. కాబట్టి అరణ్యంలో కూడా మనం చూసాం, ఇజ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు 6 దినములు మన్నాను కురిపించాడు. 7వ దినానికి కూడా 2 6వ దినమున మన్నాను కురిపించినట్లుగా మనము వారిని ఆహారాన్ని సమకూర్చుకోమన్నట్టు చెప్పినట్లు కూడా మనము చూచి ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించగలరని మరి హషెం వారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు మనకు, యెహోషువ వారు కూడా మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 7వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ, మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని, మనుషులకి విశ్రాంతి అవసరం కాబట్టి ఆ దినమున విశ్రాంతి తీసుకోమని మరి దేవుడు ఏర్పాటు చేసి అదే విషయాన్ని కుమారుడైన యెషువ ద్వారా కూడా మనకు మరి తెలియజేసి ఉన్నాడు. మరి ఇంకొక దగ్గర కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనములో మరొకసారి ఎవరెవరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు.
6 దినములలో హషేం యాహ్వే ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత హషేం వారు యాహ్వే వారు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కొందరు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూనే వారి సేవకులు దాసురాండ్రతో ఆ దినమంతయు కూడా మరి వారితో పని చేయించుకుంటూ వీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ మరి వారిని పనిచేసే వారిగా ఉంటారు. కానీ ఇక్కడ ఎలోహిం వారు అందరికీ, పరదేశులకి అందరికీ, సకల మానవాళికి, జీవానికి, పశువులకు కూడా ఆ 7వ దినము విశ్రాంతి దినముగా మరి ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్రాంతి దినాన్ని హషేం వారిని, యాహ్వే వారిని మరి ఆరాధించి కొనియాడాలని మరి ఈ లేఖనం ద్వారా నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.